హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్. నా ఛానల్ని అయితే కొత్తగా ఎవరు చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అయితే అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు సంత అయితే రాజాం సంత. వర్షం అయితే ఉంది, తుఫాను సైక్లోన్ ప్రభావం వల్ల. కాబట్టి వర్షం కారణంగా అయితే ఆవులు అయితే పెద్దగా రాలేదు. మీకైతే వీడియోలో చూపిస్తున్న ఆవులు అయితే రేట్లు ఎంత చెప్తాను ఏంటైతే వీడియోలో అయితే కంపల్సరీ చెప్తాను. కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. చాలా రోజుల నుంచి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. మన యూట్యూబ్ అయితే ఛానల్ అయితే స్ట్రైక్ అయితే 1 వీక్ ఇచ్చింది, చిన్న వీడియో డిస్టర్బెన్స్ వల్ల. కాబట్టి మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, 65,000 చెప్తున్నారు. దగ్గర థర్డ్ లాక్టేషన్ అయ్యింది. 3వ ఆవు అయితే ఉంటుంది కంపల్సరీ. ప్యూర్ హెచ్ఎఫ్ ఆవు అయితే చాలా పెద్దది. రేట్ అయితే 60,000 చెప్తున్నారు. ఇంకేంటానికి ఒకటి 10 డేస్ అయితే పక్కన పైన ఉంటుందని చెప్తున్నారు. 15 రోజులు, 10 నుంచి 15 రోజుల మధ్యన అయితే టైం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. పాలు అయితే 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే ఇంతకుముందు ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా మేపుంటే ఇంకా మంచి పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది రైతు. చూడండి, ఆవు వాళ్ళు చెప్పినంత కాదు, కావాల్సిన వాళ్ళు అయితే కంపల్సరీ మనం శుభ్రంగా అయితే బేరం చేసుకుంటే తగ్గొచ్చు. ఈ ఆవు అయితే చూడండి, ఇది జెర్సీ క్రాస్ బీడ్ అయితే దగ్గర 4 ఈతల ఆవు అయితే ఉంటుంది. ఇదైతే చూడండి 75,000 చెప్తున్నారు. దగ్గర 3వ ఈత ఫ్రెండ్స్. ఇది పొద్దున్నే ఈనిందని చెప్తున్నారు. ఆడదోడ ఆవు అయితే పూటకి 9 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. హెచ్ఎఫ్ క్రాస్, ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు ఇది. రేట్ అయితే ఈ వారం అయితే చెప్తున్నారు ఎక్కువగానే, కాకపోతే బేరం అయితే చేసుకోవాలి, మీ అందరికి తెలిసిందని. పొద్దున్న సాయంత్రం 9 చొప్పున పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇంత ఈతలో ఇచ్చిందని చెప్తున్నారు. ఆవు అయితే 3వ ఈత, జెర్సీ కాదు, హెచ్ఎఫ్ క్రాస్ బీడ్. ఇది ఆడదోడ ఫ్రెండ్స్. ఇది చూడండి, దేశీ ఆవు. రేట్ అయితే 23,000 చెప్తున్నారు. 23,000. ఆవు అయితే పొట్టిగా ఉంది. దగ్గర 4 ఈతల ఆవు అయితే ఉంటుంది కంపల్సరీ. పాలు అయితే 2 చొప్పున రోజుకి 4 లీటర్ల పాలు అయితే ఇంతకుముందు ఈతలో ఇచ్చేదని చెప్తున్నారు మనకి. ప్యూర్ నాటా ఫ్రెండ్స్. ఇది నలుపు తెలుపు మచ్చలతోనైతే ఉంది. ఫైనల్ అయితే బేరం అయితే అవుతుంది ఈ ఆవుకి. చూడండి, ఈ ఆవు చూడండి జెర్సీ గిరి క్రాస్ గిత్తదోడ. ఈయనైతే 2 డేస్ అవుతుందని చెప్తున్నారు. రేట్ అయితే 35,000 చెప్తున్నారు. 35,000. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు అయితే ఎన్ని వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఇంకా ఈయనైతే 2 డేస్ అయిందని చెప్తున్నారు. కాబట్టి జున్ను పాలు ప్రజెంట్ అయితే 3 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు గిత్తదోడ. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. ఆవు అయితే హైట్ అయితే కాదు, షార్ట్. ఇది గిరి క్రాస్, ప్యూర్ గిరి కాదు, జెర్సీ గిరి క్రాసు. చూడండి, ఈ వారం అయితే ఎద్దులు వచ్చాయి. ఎందుకంటే వ్యవసాయ పనుల కాలం కాబట్టి ఎక్కువగా ఎద్దులు ఉన్న వాళ్ళు అయితే అమ్మడానికి అయితే ఇష్టపడరు. ఎందుకంటే పొలం పనులు యూజ్ అవుద్ది కాబట్టి ఎవరైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ ఎద్దులు అయితే అమ్ముతారు. చూడండి, ఎద్దుల సంత ఇది. ఈ ఆవు అయితే చూడండి 45,000 చెప్తున్నారు. 45,000. ఆడదోడతో ఉంది, సాహివాల ఆడదోడ. రేట్ అయితే 45,000 చెప్తున్నారు. 45,000. ఆవు అయితే షార్ట్, పొట్టిగా ఉంది. పాలినేస్తున్న విషయం అయితే మనకు చెప్పలేదు. ఈయన 3 డేస్ అవుద్ది. ఆవు అయితే ఫస్ట్ లాక్టేషన్. బేరం అయితే అవుతుంది చూడండి ఆవుకి. కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేయండి. రాజాం సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది. ఇది ఇంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో ఉండేది, ఇప్పుడు విజయనగరం డిస్టిక్లోకి అయితే మారిపోయింది. చూడండి, చాలా పెద్ద ఇది. ఒంగోలు జెర్సీ క్రాస్. పాలు అయితే 5 అవుతుందంట పాలు. రేట్ అయితే 50,000 అయితే చెప్తున్నారు. ఆ వెయిట్ ఉందని 50,000 అయితే చెప్తున్నారు. వాళ్ళు చెప్పినంత కాదు, మనం బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు. ఇది కూడా మనం చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ.
యావైతే చూడండి చాలా పెద్ద, ఇది ఒంగోలు క్రాస్, ఇది ప్యూర్ ఒంగోలు అయితే కాదు. పాలు కానీ పూటకి 8 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్కి. ఇప్పుడు ఇంత సెకండ్ లాక్టేషన్ 2 అని చెప్తున్నారు. రేట్ అయితే 60,000 చెప్తున్నారు. ఈ బేరం అయితే చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. ఇంకా 15 రోజులు అయితే తినడానికి అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు మనకి. ఇది చూడండి క్రాస్, ఇది సాహివాల్ క్రాసు, ఫస్ట్ లాక్టేషన్ మొదటి వేతావు. రేట్ అయితే 50,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఇంకా 20 రోజులు అయితే పక్క వేయడానికి అయితే టైం అయితే ఉంటుంది. ఈ వారం రేట్లు ఇలా ఉన్నాయి. ఎవరైనా అమ్మే వాళ్ళు చెప్పినంత కాదు, మనం బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు మేబీ. యావైతే చూడండి 35,000 అయితే చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ క్రాస్ బీడ్, ఇది పాలు అయితే 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇది కూడా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. చాలా రోజుల నుంచి అయితే వీడియో అయితే వీడియోస్ అయితే సెండ్ చేయట్లేదు యూట్యూబ్లో. వర్షం అయితే మామూలుగా లేదండి, కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది, గ్యాప్ ఇవ్వట్లేదు. వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. బురద కారణంగా అయితే అసలు వీడియోస్ అయితే తీయలేదు. కానీ మీ అందరి కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఈ వారం సంత వీడియో. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి. చూడండి నాట్ ఆవు, ఇది 23,000 అయితే చెప్తున్నారు. దగ్గర 5-6 ఈతల ఆవు అయితే ఉంటుంది, ప్యూర్ నాట్ ఆవు. ఒక 10 డేస్లో ఈంతుంది. బళ్ళన్నీ శుభ్రంగా ఉన్నాయా లేదనేది అయితే చూస్తున్నారు. ఈ వారం సంత వీడియో ఇది. మీ అందరికీ నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.